శోధనలు ఎలాగుంటాయి? తీయగా ఉండవు, మధురంగా ఉండవు, చాలా కష్టంగా ఉంటాయి. చేదు, ఒక్క చుక్క చేదు మన నోట్లో పడితే ఎలా ఉంటుందో శోధన కూడా అంత బాధాకరంగా ఉంటుంది. ఈ శోధన వచ్చినప్పుడు సహించాలి. ఎప్పటి వరకు సహించాలి? శోధనలు తొలగిపోయే వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? శోధనలు తొలగిపోయే వరకు సహనంతో ఉండాలి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎప్పుడు? ఆయన శోధించబడుతూ ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు. మరలా ఎవరి కోసం కనిపెట్టుకున్నాడు? దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. శోధనలు సహించాలి. శోధనలో పిచ్చపాటిగా మాట్లాడకూడదు. జీవితం చేదైనప్పుడు, చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇక చచ్చిపోతే బాగుండు, దేవుడా నన్ను తీసుకోయా అని.